వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నితీష్ కంటే నాయుడే బెటర్ అంటున్న మోడీ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఇదే టైటిల్ ఇచ్చున్నాను నేను ఒకనొక సందర్భంలో బీహార్ ఎన్నికల సమయంలో. మరోసారి ఈరోజు జాతీయ స్థాయిలో అటు బీహార్ కేంద్రంగా ఏపీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఈ అంశాన్నే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. అందుకే ఏ యాంగిల్లో చూసినా ఈరోజు చంద్రబాబు నాయుడే బెటరు నితీష్ కంటే అనుకుంటున్న పరిస్థితి కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ఆ ఇష్యూ గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు ఒక 10 రోజులుగా ముందుగా ఏపీ రాజకీయాల కంటే బీహార్ రాజకీయాల్లోని ఈ అంశం ఒక కీలక అంశం, చర్చనీయాంశమైంది. ఏంటంటే ఈరోజు అక్కడ నితీష్ మొన్న ఆయన సీఎం అయ్యేటప్పుడే చాలామందికి అనుమానం ఉండింది. బీజేపీ కొద్ది రోజులు మాత్రమే ఆయన్ని సీఎంగా కొనసాగిస్తుంది, ఎందుకంటే ఎన్డీఏ కూటమి అక్కడ లీడ్లోకి వచ్చింది కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో ముందుగానే అమిత్ షా లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థుల్ని చల్లబరిచేందుకు, ఏదైతే తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళని కాంగ్రెస్ని కన్విన్స్ చేసేందుకు, అటు నితీష్ ఫ్యాన్స్ని కూడా హోల్డ్లో పెట్టేందుకు ముందుగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నితీషే సీఎం అభ్యర్థి అని మొన్న ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. కానీ అప్పుడే అందరికీ అనుమానం ఉండింది నితీష్ని ఎక్కువ రోజులు వాళ్ళు సీఎంగా ఉండనివ్వరు అని. సో ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా బీజేపీకి నితీష్ కంటే 2 సీట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి సో అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సామ్రాట్ పూర్తి స్థాయిలో ఆయన సీఎం కాబోతున్నారు అని చెప్పేసి చర్చ జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ముందుగా మాట ఇచ్చున్నారు కాబట్టి నితీష్ని వాళ్ళు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం అయ్యారు కూడా ఆయన. అయితే దాదాపు ఇంకా 4 నెలల సమయం కూడా పూర్తి కాలేదు. ఈరోజు ఏకంగా ఆయన రాజ్యసభకు పంపిస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రిని చేయబోతూ ఉన్నారు అనే దాంతోపాటు ఈరోజు ఆ ప్లేస్లోకి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామ్రాట్ వస్తూ ఉన్నారు అనేది అయితే ఒక ప్రచారం. ఇంకోవైపు నితీష్ కొడుక్కి ఇప్పటిదాకా ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఉన్నారు, ఆయన పాప రాజకీయాల్లో కూడా లేరు పూర్తి స్థాయిలో, అతనికి ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అనేది ఒక చర్చ. అంటే బీజేపీ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా తను ఆ రాజకీయ అవకాశాన్ని ఏ చిన్నదైనా సరే వదులుకునే ప్రయత్నం చేయరు. తన పార్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే అంశం మీదే బీజేపీ పెద్దలు ఫోకస్ పెడతా ఉంటారు. అది చాలాసార్లు కూడా ప్రూవ్ అయింది. సో బీహార్ కేంద్రంగా ఈ రోజున అలాంటి కీలక పరిణామాలకి ఏదైతే బీజేపీ రాజకీయాలు వేదిక అవుతూ ఉన్నాయి. అయితే వేరేజ్ ఇదే సమయంలో ఏపీకి సంబంధించిన ఒక చర్చ ఏంటంటే ఈరోజు లోకేష్ మీద కూడా మోడీ అండ్ టీం ఫోకస్ పెట్టారు. సో లోకేష్ని సీఎం చేయబోతా ఉన్నారు, అండ్ దెన్ చంద్రబాబు నాయుడిని ఉప ప్రధానం చేస్తారు అనేది చాలా రోజులుగా వినిపిస్తున్న చర్చ. ఎప్పుడైతే ఈ ప్రచారం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. లోకేష్ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయనే సీఎం కాబోతున్నారు అనే యాంగిల్లో, అటు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనే యాంగిల్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎన్ని స్పెక్యులేషన్స్ లాగానే చూడాలి మనం. అధికారికంగా ఒక ప్రకటన కానీ అఫిషియల్గా ఒక అనౌన్స్మెంట్ కానీ టీడీపీ నుంచి లేదు. సో దాని ద్వారా ఇది వైసీపీ పనిగట్టుకొని తీసుకొస్తున్న ప్రచారమే కానీ అది కూడా బీహార్ రాజకీయాల్లో ఇంతటి కలకలం, ఇంతటి సంచలనం జరిగింది కాబట్టి వాటి కేంద్రంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంది. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు మొన్న అందుకే హడావిడిగా వెళ్ళి అమిత్ షాను కూడా కలిసి వచ్చారు, ఆయన ఉప ప్రధాని కాబోతున్నారు అనేది ఒక చర్చ. అలాగే నితీష్ కేంద్ర మంత్రి కాబోతున్నారు అనేది ఇంకొక చర్చ. అయితే ఇక్కడ మనం బేరీజు వేసుకుందాం. గతంలో చూసినట్టయితే నిజంగా చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారా, నితీష్ కేంద్ర మంత్రి అవుతారా అనేది మనం పక్కన పెడితే ఏ యాంగిల్లో చూసినా ఈరోజు మోడీకి చంద్రబాబు నాయుడే దగ్గర. అలాంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నంతకాలమే బీజేపీ కూడా ఇక్కడ అంతే సాలిడ్గా ఉంటుంది. ఈరోజు కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే అటు పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ తను డీల్ చేసిన విధానాలు ఎంతవరకు ఉన్నాయో, ఎంతవరకు కూటమిని దగ్గరికి తీర్చాయో 3 పార్టీలని, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అంతే స్థాయిలో ఆ కూటమి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతటి సమర్థవంతమైన నేతగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అయితే గతంలో వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే నితీష్ వల్ల బీజేపీ చాలా ఇబ్బందులు పడింది. గత ఎన్నికల కంటే ముందు నితీష్ చంద్రబాబు నాయుడు అప్పుడు బయటకు వచ్చిన ఏదైతే 2019 నుంచి అదేవిధంగా 24 దాకా నితీష్ మద్దతు ఇస్తానే వచ్చారు బీజేపీకి. కానీ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండేది వాళ్ళ పరిస్థితి. ఎన్నోసార్లు నితీష్ బీజేపీని థ్రెటన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఎన్డీఏ నుంచి బయటకు వస్తానని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి, చాలా టెన్షన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్తోనే నితీష్ మళ్ళా వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, ఎక్కువ సార్లు ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి అయిన హిస్టరీ ఉంది, అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది. కానీ ఎన్డీఏ విషయంలో మాత్రం ఆయన చాలా సార్లు వాళ్ళని ఉలికించే ప్రయత్నం కూడా చేశారు. వేరే చంద్రబాబు నాయుడు మనం చూస్తే గతంలో విభేదాలు ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ 5 ఏళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా బీజేపీ చంద్రబాబు నాయుడికి చాలా ప్రయారిటీ ఇచ్చింది. ఆయన గొప్పతనం ఏంటి అనేది వాళ్ళు ఓడిపోయినా గుర్తించినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడిని G8 సన్నాహక సమావేశానికి ఆహ్వానించడం, అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ ఆహ్వానించడం, అయోధ్య రామాలయం ఓపెనింగ్కి ఆహ్వానించడం, ఇలాంటివన్నీ చేస్తానే వచ్చింది బీజేపీ. ఇవన్నీ పక్కన పెడితే
మొన్నటి ఎన్నికల్లో ఫస్ట్గా పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకోవడం, అటు బీజేపీ కూడా ఇనిషియేట్ తీసుకొని ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అయితే ఏర్పడి ఎన్నికల్లో విజయదుందు మోగించిన తర్వాత ఆ రోజు 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు మోడీ కేంద్రంలో. 400 సీట్లు బీజేపీ రాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ మేము చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాం, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతామంటూ కూడా వాళ్ళు ఒక సంచలన ప్రకటన చేశారు. నిజంగానే బీజేపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు కానీ అటో ఇటో ఆయన స్టెప్ తీసుకొని ఉంటే ఈరోజు మోడీ ప్రధానిగా ఉండేవాళ్ళు కాదు, ఎన్డీఏ అధికారంలో ఉండేది కాదు. గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఢిల్లీలో దిగిన దాకా బీజేపీ ఆయన్ని ఫాలోఅప్ చేస్తానే వచ్చింది, ఎక్కడ ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారో అని. కానీ చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో మీడియాతో ఏదైతే మాట్లాడారో, తాను ఎన్డీఏతో కలిసి పోటీ చేశాను, మోడీకే నా మద్దతు అని చెప్పారు. దిగిన తర్వాత కూడా అదే మాట్లాడారు ఆయన ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొని మోడీని ప్రధాన అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. అప్పుడు బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఈ జనరేషన్ బీజేపీ నేతలకు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి తెలియకపోవచ్చు. అప్పుడు వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు ఏంటి అనేది. ఇంత ఉన్నా కూడా టీడీపీ ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీతోని ఉంటూ వచ్చింది అనేది ఆ జనరేషన్లో ఎవరిని కదిలించో చెప్తారు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా చెప్తారు. ఇంక్లూడింగ్ మనం చూస్తే శివసేన అంత సాలిడ్ మిత్రపక్షం, కానీ శివసేన ఈరోజు విచ్ఛిన్నమైపోయి బీజేపీ నుంచి డీవీట్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ప్రత్యేక హోదానో విభజన హామీల వల్ల బీజేపీతో విభేదించారు అంతే చంద్రబాబు నాయుడు, ఎక్కడ కూడా వాళ్ళ నుంచి డీవియేట్ కాలే. సో కానీ తనకు అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి నెగిటివ్ స్టెప్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు రాక్ సాలిడ్గా నిలబడ్డారు. ఇది మోడీ దగ్గర కానీ, అమిత్ షా దగ్గర కానీ, ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గర కానీ చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీని పెంచింది. మాటిస్తే నాయుడు మాట కోసం నిలబడతాడు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అందుకే వీళ్ళు మాటకు ముందు చంద్రబాబు నాయుడికి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏది అడిగినా అది రాష్ట్రానికి చేస్తూ ఉన్నారు. ఈరోజు అందుకే కేటీఆర్ లాంటి ప్రత్యర్థులు సైతం, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు సైతం 16 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు బీజేపీని శాసిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారంటే దానికి రెప్లికాగానే మనం చూడాలి. నితీష్ లాంటి గోడ మీద పిల్లివాటం ఉన్న వ్యక్తులను చూశాక ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటో మోడీ అండ్ టీంకి తెలిసి వచ్చింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి ఉప ప్రధాని పదవిస్తారు, అక్కడ ఢిల్లీలో కూర్చోబెడతారన్న ప్రచారం మాత్రం అది సోఫార్ అది అధికారిక ప్రకటన అయితే కాదు. ఎందుకంటే కరుణానిధి వీల్ చైర్లో కూర్చొని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఇంకా రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పదే పదే ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట కూడా చెప్తా ఉన్నారు, ఇంకో 15 ఏళ్ళు మా ప్రభుత్వమే ఉంటుందని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ దాన్ని ఎండాస్ చేస్తూ ఉన్నారు. సో ఇది చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కుటుంబం మధ్య గొడవలు సృష్టించడానికి వైసీపీ చేసిన ప్రచారం తప్ప ఇంకోటిగా మనం చూడలేం. ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగా కేంద్రానికి తీసుకెళ్లాలి అనుకుంటే ఆయన ఒప్పుకుంటే తప్ప మోడీ అయినా సరే కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ రోజు నితీష్ లాగా ఏ కేంద్ర మంత్రి పదవికి అంగీకరించే అవసరం కూడా చంద్రబాబు నాయుడుకి లేదని మనం అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఎటువైపు లీడ్ చేస్తాయన్నది మనం చూడాల్సి ఉంది.